తాజా అంశాన్ని చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు ఓ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, చెప్పండి, యువతిపై దాడికి కారణాలు ఏమైనా తెలిసాయా? తాజా అంశాన్ని చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు ఓ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, చెప్పండి, యువతిపై దాడికి కారణాలు తెలిసాయా? పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలానికి సంబంధించి చాటపర్రు గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఈ రోజు సాయంత్రం గ్రామంలో నివాసం ఉంటున్న ఇందుమతి అనే ఒక 17 ఏళ్ల యువతిపై ఇద్దరు దుండగులు వచ్చి కిరోసిన్ పోసినట్లు సమాచారం ఉంది. కిరోసిన్ పోసి వాళ్ళంతా వారు తప్పించుకుని పారిపోయారు. గత సంవత్సరం కాలంగా ఒక వ్యక్తి ఆమెను ప్రేమించాలంటే వెంటబడి ఈమె నిరాకరిస్తుంది. ఇంటర్ వరకు చదివిన అమ్మాయి ఇతడు వేధింపులకు భయపడి ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళడం మానేసింది, ఇంటి దగ్గర ఉంటుంది. అయితే ఈ రోజు ఈ సంఘటన జరగడంతో తల్లిదండ్రులు, బంధువులు భీతిలుతున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి, ఈ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ కొన ఊపిరితో ఉంది. ప్రస్తుతానికి చాటపర్రు నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందించినప్పుడు కూడా పరిస్థితి అంత విషమంగానే ఉందంటూ డాక్టర్ పేర్కొంటున్నారు. ఈమె అయితే తల్లిదండ్రులు ఏమంటున్నారంటే కిరసనాలు పోసి దుండగులు పారిపోయారని, ఎవరు చేశారనే విషయం ఇంకా వాళ్ళకి సమాచారం పూర్తిగా తెలియదని అంటున్నారు. ఇంటి దగ్గర ఈ సంఘటన జరగడంతో ప్రజలంతా కూడా అక్కడ భయాందోళనకు గురవుతున్నారు. లలిత, అయితే దాడికి పాల్పడిన వాళ్ళ వివరాలు ఏమన్నా తెలిసాయా? ప్రస్తుతానికి ఈ సమాచారం ఇంకా పూర్తిగా తెలియదు. పోలీసులు దర్యాప్తులో ఉంది. తల్లిదండ్రులు కూడా దాడి చేసిన వ్యక్తుల పేర్లు కానీ సమాచారం కానీ చెప్పలేకపోతున్నారు. అయితే ఈ అమ్మాయి వీళ్ళని వేధిస్తున్నారు అనే విషయం ఇంట్లో కూడా సమాచారం ఇచ్చినట్టు లేదు. తల్లిదండ్రులు కూడా ఈ సమాచారం తమకు తెలియదని పేర్కొంటున్నారు. దాడి చేసింది ఎవరనే విషయంపై పూర్తి సమాచారం తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ చెప్పలేకపోతున్నారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి, ఆసుపత్రికి వచ్చి తల్లిదండ్రుల నుండి, బంధువుల నుండి సమాచారం సేకరిస్తున్నారు. ఈ ప్రస్తుతానికి ఈ వ్యక్తులు ఎవరనేది, అంటే ప్రేమిస్తానని వెంటబడిన వ్యక్తి ఎవరు, అతనికి సహకరించింది ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీసే పరిస్థితిలో ఉన్నారు. ధన్యవాదాలు రవికృష్ణ.